పిఠాపురం మండలం బి కొత్తూరులో గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో దళితులపై దాడి చేసి గాయపరిచిన ఘటనపై కాకినాడ జిల్లా ఎస్పీ కలెక్టర్ నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులు ఎంతటి వారైనా సరే శిక్షించి బాధితులకు న్యాయం చేయాలని రాక్సన్ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ డిమాండ్ చేశారు. దోషుల్ని శిక్షించి తమకు న్యాయం చేయాలంటూ బి కొత్తూరు బాధితులు పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట చేసిన ఆందోళన కార్యక్రమంలో డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ పాల్గొన్నారు. జరిగిన ఘటనపై బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్లో రూరల్ ఎస్ఐ జాన్ బాషాతో ఈ కేసు విషయమై మాట్లాడారు. అలాగే కుల పెద్దలతోనూ బాధిత వర్గీయులతోనూ కూడా చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ మీడియాతో మాట్లాడారు. దేశం మొత్తం నేను తిరుగుతా ఉన్నాను ఎస్సీ వర్గీకరణ పేరుతో, మీకు అందరికీ తెలిసినటువంటి విషయాలే. ఇకనైనా కళ్ళు తెరవండి. ఈ రాజకీయ పార్టీలు ఏవి కూడా మనల్ని రక్షించలేవు, మనల్ని కాపాడలేవు మిత్రులారా. అలాగే ఈ సంఘటనకు సంబంధించి పిఠాపురం మండలం బి కొత్తూరు గ్రామంలో జరిగింది. మరి అటుపక్క కొంతమంది ఉన్నారు, ఇటుపక్క కొంతమంది ఉన్నారని చెప్తా ఉన్నారు మన వాళ్ళు. చూడండి, రెండు వర్గాలుగా సృష్టిస్తూ ఉన్నారు. మరి చెప్పడానికైతే కొంతమంది అటుపక్క నలుగురున్నా, ఇటుపక్క 100 మంది ఉన్నా, అటు ఇటు కూడా ఎస్సీ వాళ్ళు ఉన్నారని చెప్తా ఉన్నారు. కాబట్టి మరి దీన్ని ఎలా పరిష్కారం చేస్తామో మీరే చెప్పండి, దేశవ్యాప్తంగా చూస్తున్నటువంటి మిత్రులారా. కాబట్టి ఇక్కడైనా కళ్ళు తెరవండి. రాజకీయ పార్టీలు మనల్ని పావులుగా వాడుకుంటాయి, మనల్ని కుక్కలుగా వాడుకుంటాయి, గడ్డి పరకలా వాడుకుని వదిలేస్తే తప్ప మనకి ఎవరు కూడా న్యాయం చేయలేరు. అంబేద్కర్ సాబ్ చెప్పాడు, మిమ్మల్ని మీరే రక్షించుకోవాలరా, మిమ్మల్ని ఎవరు రక్షించడం ఏ దేవుడు మీ దగ్గరికి రాడని చెప్పేసి. మీరు ఎక్కడైనా కళ్ళు తెరవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను మిత్రులారా. అలాగే ఈ పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ సాక్షిగా జిల్లా ఎస్పీని, కలెక్టర్ని నేను కోరేది ఒకటే, ఈ వర్గ విభేదాల్లో, ఈ కొట్లాట్లో నిష్పాక్షికంగా చట్టం ఏవైతే చెప్తుందో మరి మీరంతా పూర్తిగా ఎంక్వైరీ జరిపించి దోషులు ఎంతటి వారైనా సరే శిక్షించాలి. లేకపోతే ఇటువంటివి రిపీట్ అవుతూ ఉన్నాయి. మాకు ప్రతిసారి ఇదే పని అయిపోతూ ఉంది. మాకు అంబేద్కర్ చెప్పినటువంటి రాజ్యాధికార సాధన అనేటటువంటిది మరి మాకు అసలు ఈ నియర్ ఫ్యూచర్లో కూడా కనబడడం లేదు. రోజు ఈ గొడవలతోనే సరిపోతుంది. కాబట్టి జిల్లా ఎస్పీ, కలెక్టర్ గారు, లోపల ఉన్నటువంటి పోలీసు వారందరూ కూడా స్పందించి దీనిపై నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరిపించి దోషులు శిక్షించాలని చెప్పేసి కోరుకుంటూ